ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన కుండపోత వర్షాల కారణంగా విజయవాడలో వరదలు పోటెత్తాయి. బొడమేరు ఉప్పొంగి ప్రవహించడం వల్ల దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. దీనివల్ల చాలామంది ఏకంగా 10 రోజుల పాటు నిరాశ్రులయ్యారు. దాదాపు 7,000 రూపాయల కోట్ల నష్టం జరిగింది. ఇళ్లు వరద నీటిలో మునిగాయి కాబట్టి ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు, బియ్యం, ఇంకా విలువైన వస్తువులు, సర్టిఫికెట్లు దేనికి పనికి రాకుండా పోయాయి. దాంతో బాధితులు కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు. అయితే ఇలాంటి వారిని ఆదుకోవడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సినీ సెలబ్రిటీలు కోట్ల రూపాయలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేసి అండగా నిలిచారు. వారు మాత్రమే కాదు, సమాజం మీద ప్రేమ ఉన్న చాలామంది తమ వంతుగా ఎంతో కొంత సహాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియా రంగానికి చెందిన శ్రీ బోల్డా గారు తన S4 మీడియా తరపున విజయవాడ వరద బాధితులకు 500 దుప్పట్లు పంచడం జరిగింది. S4 మీడియా టీం స్వయంగా వరద బాధితుల వద్దకు వెళ్లి వారి బాగోగుల గురించి తెలుసుకుంది. అనంతరం 500 దుప్పట్లు అందజేసి అండగా నిలిచింది. శ్రీ బోల్డా గారు అమెరికాలో ఉంటారు. అయినా విజయవాడ ప్రజల పరిస్థితిని చూసి చలించిపోయారు. తాడేపల్లిగూడెంలో నివసిస్తున్న తన అన్నయ్య రమేష్ గారు ద్వారా విజయవాడ ప్రజలకు ఆర్థిక సహాయం కూడా అందించారు. రమేష్ గారు తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణకి 1 లక్ష రూపాయల చెక్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా 1 లక్ష రూపాయలు విరాళంగా సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేశారు. శ్రీ బోల్డా మానవత్వంలో కష్టాల్లో ఉన్న సాటి మనుషులకు సహాయం చేసి తన గొప్ప దాతృత్వాన్ని చాటుకున్నారు. మరింత మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. శ్రీ బోల్డా గారు విజయవాడ వరద బాధితుల పట్ల చూపించిన ఉదారతకు చాలా మంది కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విజయవాడ ముంపు ప్రాంతంలో మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు పర్యటించారు. బొలిశెట్టి గారు వరద అయితే ప్రారంభించిందో వరదలు వచ్చినప్పటి నుంచి కూడా దగ్గరుండి సహాయ చర్యలు చేపడుతున్నాం. ఈ రోజున S4 మీడియా ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రాంతంలో దుప్పట్లైతే పంపిణీ జరిగింది. ఈ దుప్పట్ల పంపిణీకి గెస్ట్గా మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారి చేతులు పంపించాం. సార్, ఎలా ఉంది ఈ యొక్క పరిస్థితి? ఇక్కడ చాలా దారుణంగా ఉన్న పరిస్థితి ఏంటంటే ఇంకా కూడా 2-3 అడుగులు లోతు నీళ్ళలో ఉన్నాయి. ఇళ్లలో పూర్తిగా నీళ్లు చేరి ఇంట్లో ఉన్న సామాన్లని రోడ్డు మీద తేలుతూ ఉన్నాయి. శానిటేషన్ బాగా జరుగుతూ ఉంది. బయట నుంచి దాదాపు 900 మంది శానిటేషన్ వర్కర్లు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రజల మధ్యలో ఉన్నారు. అన్నీ క్లియర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ సహాయానికి మరి మీరందరూ కూడా మేము సైతం అని చెప్పి అమెరికాలో ఉన్నప్పుడు కూడా బోల్డా శ్రీనివాస్ గారు ఇవాళ 500 దుప్పట్లని ఇక్కడ పేద ప్రజలకు అందజేశారు. ఇంకా ఏదైనా కూడా కావాలంటే సహాయం చేయడానికి తాడేపల్లి తరపున మేమంతా సిద్ధంగా ఉన్నాం. 1 లక్ష ఆహార పొట్లాలను ఇక్కడ పంపించగలిగాం. ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా డబ్బులు ఇస్తాం. ఇంకా ఈ పేద ప్రజలను పూర్తిగా ఆదుకునే విధంగా మేమంతా సీఎం గారు అండగా ఉంటాం, ప్రజలకు అండగా ఉంటాం, ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల కష్టాల్లో ఉంటాం అని చెప్పి ఓట్లు వేయించుకున్నాం. ఖచ్చితంగా అదే బాండీలో మేము నడుపుతున్నాం. మా సీఎం గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది 2 రోజుల్లో ఈ ప్రాంతాన్ని అంతా కూడా మురికిని పారద్రోలి ఇక్కడ మంచి వాతావరణం తీసుకొచ్చేలాంటి ప్రయత్నం జరుగుతుంది. 2 రోజుల్లో మొత్తం క్లియర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. సార్, మీ డివిజన్లో గత వారం రోజుగా మీరు దగ్గరుండి ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలా ఉంది ముంపు ప్రాంతం? మీరు ఇన్ఛార్జ్ ఉన్న ప్రాంతం అంతా ముంపేరు. ఇదంతా కూడా 3 అడుగులు 4 అడుగులు నీళ్ళు ఉండే ప్రాంతం. ఇలాగా దీన్ని పంపింగ్ చేసి వర్షం తగ్గడంతోనే బుడమేరుని అక్కడ గండి పోడ్చడం వల్ల ఈ నీరు లాగి ఇంకా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. క్లియర్ చేస్తాం తప్పకుండా. ఒక 2 రోజుల్లో పూర్తిగా ఇది అంతా కూడా క్లియర్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భగవంతుడి దయ వల్ల ఎవరికి ఆరోగ్యం కూడా ఇబ్బంది లేకుండా ఆరోగ్యం కూడా మెడికల్ క్యాంప్స్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ముంపు ప్రాంతాలన్నిటి కూడా బొలిశెట్టి శ్రీనివాస్ దగ్గరుండి ఈ ముంపు ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క వరద నీళ్ళతో తగ్గించే ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు ఈ రోజున S4 మీడియా ఆధ్వర్యంలో దుప్పట్లు అయితే పేదవారికి పంపిణీ చేయడం అనేది జరిగింది. పేదవారిని ఆదుకునే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా అభినందన అని చెప్పి కూడా బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ కిషోర్తో రాజ్ కమ్మల్, S4 మీడియా, విజయవాడ. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కి పలువురు దాతలు ముందుకు వచ్చి
వారి విరాళాలను అందించడం జరుగుతుంది. తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ వ్యాపార వర్గాలు కానీ, ప్రజలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ పెద్ద మనసుతో ఎంతోమంది ఈరోజు విరాళాలు అందించి వారందరికీ కూడా మేము కూడా తోడుగా ఉంటామని ముందుకు రావడం చాలా అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ విరాళాలను సేకరిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా విరాళాలు ఇచ్చినటువంటి వారిలో బోర్ల శ్రీనివాస్ గారు, అమెరికా చెందినటువంటి ఎన్ఆర్ఐ, ₹1,00,000, వారి బ్రదరు బోర్ల రమేష్ గారు ఇద్దరు కలిసి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. వీరందరూ కలిసి ముందుకు వచ్చి ఈరోజు సీఎం రిలీఫ్కి సంబంధించినటువంటి చెక్కులన్నింటినీ కూడా అందించి జరగడం జరిగింది. అందరికీ కూడా ఈరోజు దాతలందరికీ ప్రత్యేకమైనటువంటి పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బుడమేరు వాగు పొంగి విజయవాడ ప్రజలు ఎంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. వేలాది మంది ప్రజలు నిరాశ్రులయ్యారు, వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకుని ఉన్నారు, మూగ జీవాలు కూడా ఎంతోమంది అల్లాడిపోయి ఉన్నాయి, చాలామంది రోడ్డును పడ్డారు. సో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మా S4 మీడియా తరపు నుంచి మేము అందజేసే చిన్న సహాయం, మీరు కూడా సహాయం అందజేయాలి అనుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్కి మీరు కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాం.